Hi friends, good evening. Welcome to Rock Trader. I am your Rajesh. Today సెన్సెక్స్ ఎక్స్పైరీ మార్కెట్లో చూసారంటే ఓపెనింగ్ చూసారంటే 83,600 ఐ థింక్ 83,600లో మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అవుతూనే ఒక సెల్లింగ్ ప్రెషరు అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. ఆల్మోస్ట్ 83,170 లో బ్రేక్ ఈ లో ఇచ్చిందనమాట. లో తర్వాత అక్కడ సస్టెండ్ అయ్యి మార్కెట్ బుల్లిష్ ట్రెండ్. ఈరోజు మార్కెట్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 1200 పాయింట్స్ ఈరోజు ర్యాలీ ఇచ్చిందండి. యాక్చువల్లీ మంచి హై, ఆల్ టైమ్ హై. బయర్స్ మంచిగా యూజ్ చేసుకున్నారు, సెల్లర్స్ యూజ్ చేశారు. సో బోత్ సైడ్ ఈరోజు మార్కెట్ ఉంది. సో మార్నింగ్ సెక్షన్ బయర్కి, ఆఫ్టర్నూన్ సెక్షన్ సెల్లర్కి ఇచ్చారు. సో మార్కెట్లో ఈరోజు 9:40 నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయ్యి మంచి మూమెంట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 9:55కి 2 క్యాండిల్స్ మంచి 3 క్యాండిల్స్ బుల్లిష్ క్యాండిల్స్ వచ్చాయన్నమాట. తర్వాత మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెషరు అంటే ఇక్కడ ఆర్డర్స్ వేసుంటారు. ఆర్డర్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ మూవింగ్, మంచి 11 o'clock వరకు అప్ ట్రెండ్ మూవింగ్. ఆ తర్వాత లైట్ జోన్ మార్కెట్, అక్కడ మార్కెట్ సస్టెండ్ అయింది. సస్టెండ్ అయిన తర్వాత అక్కడ నుంచి మార్కెట్ బ్రేక్ అవుతుందని ఎదురు చూశాను. మార్కెట్ బ్రేక్ అవ్వలేదు, ఆల్ టైమ్ హై మళ్ళీ క్రియేట్ చేసింది. సూపర్. 12:45 వరకు ఆల్ టైమ్ హై. ఇక్కడ మార్కెట్ మళ్ళీ సస్టెండ్ అయింది. సస్టెండ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1:30కి మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. కంప్లీట్గా చూశారు కదా, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి 84,500 నుంచి కంప్లీట్గా 83,300 వరకు సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇది ఫుల్గా ప్రాఫిట్ బుకింగ్. మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి రికవర్ అయింది కంప్లీట్గా. ఈ హై కంటే కూడా 84,500 కంటే కూడా 84,670 680 ఆల్మోస్ట్ 690 84,690 ఆల్మోస్ట్ హై క్రియేట్ అయిందనమాట. సో ఇది సెన్సెక్స్ ఎక్స్పైరీ డీటెయిల్స్. ఈరోజు మార్కెట్లో నాకు వచ్చినటువంటి ప్రాఫిట్స్ చూద్దామండి. సో ఈరోజు నేను తీసుకున్న ప్రాఫిట్స్ 22,700 చూసారు కదా, 22,700. ఓకే, తర్వాత సో ఈరోజు మార్కెట్లో నేను తీసుకున్నటువంటి ప్రాఫిట్స్ 22,700. వావ్, సూపర్ ప్రాఫిట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ మార్కెట్. సో ఈరోజు నిఫ్టీ చూద్దాము, నిఫ్టీ ఎలా మూవ్ అయింది. నిఫ్టీ కూడా యాక్చువల్లీ నిఫ్టీ మార్నింగ్ సేమ్ వే. నిఫ్టీ ఓపెనింగ్ 25,470 సంథింగ్లో ఓపెన్ అయింది. అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. నేను ఎస్టర్డే లో టచ్ అయిందనమాట. టచ్ అయ్యి ఆ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయ్యి సేమ్ మళ్ళీ ఆల్ టైమ్ హై అంటే సూపర్ వండర్ఫుల్ 25,800 ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. తర్వాత అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో మార్కెట్ ప్రాఫిట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిందండి. మార్కెట్ కంప్లీట్గా మార్కెట్ చూసారు కదా, 25,850 ఆల్ టైమ్ హై టచ్ అయింది మార్కెట్. సో డే చార్ట్ చూద్దాము, మండే మార్కెట్ ఎలా ఉంటుందని ఒకసారి చెక్ ఇట్ ద డే చార్ట్. వావ్, ఒక బిగ్ క్యాండిల్ అండి. మార్కెట్లో మంచి మూమెంట్ ఈరోజు ట్రెండ్. సో ఇలాంటి ట్రెండ్ వచ్చినప్పుడు మార్కెట్లో ఒక స్మాల్ సస్టెండ్ అవుతుంది అనమాట మార్కెట్. మళ్ళీ అంటే మండే మార్కెట్ చూడాలి. మండే మార్కెట్ అంటే ఈరోజు నైట్ ఎలా ట్రేడ్ అవుతాయి యూఎస్ మార్కెట్ చూసుకుంటే మండే ఒక స్మాల్ గ్యాప్ అప్ కానీ స్మాల్ గ్యాప్ డౌన్ కానీ జరుగుతుంది. కాకపోతే మార్కెట్ మూమెంటింగ్ మండే ఎలా ఉంటుందంటే ఒక జోన్ మార్కెట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ, ఆల్ టైమ్ హై కాబట్టి. సో బ్రేక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 25,830 ఆల్మోస్ట్ 850 క్రాస్ అయితే 600కి టచ్ అవుతుంది అనమాట. 6,000 అంటే 26,000కి టచ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. లేదు ఇక్కడే జోన్ మార్కెట్లో ఉంటే ట్యూస్డే మార్కెట్ ఎలా ఉందని చూడాలి. సో ఇది మార్కెట్ నిఫ్టీ డీటెయిల్స్. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వ్యూవర్స్ లైక్ చేయకుండానే అట్లా వ్యూస్ చూసుకొని వెళ్ళిపోతున్నారు. సో వ్యూవర్స్ చాలామంది చూస్తూ ఉన్నారు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో వాచింగ్. థ్యాంక్ యూ.